Om Sri Sai Ram Gurudev Datta. Swamiji has asked me to introduce Shastri Garu, who is the editor of the Andhra Bhumi. He's going to take a few minutes to enlighten all of us with his intellect. Om Sri Sai Ram Gurudev Datta. దత్తాత్రేయ అవతారమూర్తి సాక్షాత్ భగవత్ స్వరూపులు శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజు వారి జన్మదిన వేడుకల్లో పాల్గొనటం నా అదృష్టం. బాగా ఆశ్చర్యకరం ఏమిటంటే స్వామి ఇదే కార్యక్రమాలు బర్త్డే ఫంక్షన్ ఇంతకు ముందు కూడా చూశాను. ఏ ఫంక్షన్కి ఇంకో ఫంక్షన్కి తేడా ఉంటుంది, అసలు ఏది పోలిక ఉండదు. కొత్త రీతుల్లో ఆయన ప్రేమను ఎంతమంది మీద ఒక అవ్యాజంగా వెలకపోస్తారు. అసలు ఇలాంటి ప్రేమమూర్తి ప్రపంచంలో ఉంటారు అని అంటేనే మన బహుశా ఎవరు నమ్మరు చూస్తే తప్ప. విశ్వంజీ మహారాజు వారిని నేను 35 ఏళ్ల కింద గుడి సత్యనారాయణ సిద్ధాంతి గారని హైదరాబాద్లో ఉండేవారు, ఆగమ సలహాదారు. వారి ఇంట్లో ఇద్దరు మహాత్ములు వచ్చారు, చూడండి నేను పిలిస్తే వెళ్ళారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఉన్నారు. ఒకరు కుర్తాళం పీఠాధిపతి శివచిదానంద భారతి, రెండవది విశ్వంజీ మహారాజు వారు. వీరి పేరు నేను ఎప్పుడు వెళ్ళా. అప్పుడు అంటే నా వారు ప్రసిద్ధులే కానీ నా అజ్ఞానం కొద్ది. ఆ తర్వాత ఎవరు వీరు అని అడిగితే సత్యనారాయణ సిద్ధాంతి గారు ఏమన్నారంటే, వీరి వంటి వారు ఇంకొకరు లేరు, ఆయన ఆశీర్వచనం అమోఘం అండి, ఆయన చూపు పడితేనే చాలు, ఆయన సంకల్పం ఏదైనా అది దివ్యంగా జరుగుతుంది, ఆయన తప్పక ఆశీస్సులు మీరు అందుకోవాలన్నారు. చూడగానే స్వామి నన్ను చూసి రత్నం అన్నారు. అప్పటి నుంచి ప్రతి మీటింగ్లోకి ఎప్పటికి వెళ్ళినా కానీ నాకు సత్యనారాయణ సిద్ధాంతి గారు చెప్పిన మాట మీద అంతగా నమ్మకం కలగల. ఎందుకంటే నాకు అప్పుడు స్వాముల గురించి కూడా ఎక్కువ తెలియదు. తర్వాత 35 సంవత్సరాలు నేను ఎడిటర్గా ఉండగా దాదాపుగా ఈ దేశంలో ఉన్న స్వామీజీలు, ఆధ్యాత్మిక గురువులు ఎంతోమందిని స్వయంగా కలిసి మాట్లాడి చూసి అధ్యయనం చేసి అందరి గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన అన్నమాట నిజంగా విశ్వంజీ మహారాజు వంటి వారి సద్గురువు లోకంలో ఇంకొకరు లేరు. ఇది అంటే ఇది ముఖస్థుతికి అనేది మాట కాదు. ఎందుకు అనంటే ఇప్పటిదాకా ఉన్న ఆధ్యాత్మిక గురువులు, పీఠాధిపతులు, స్వామీజీలు, తత్వవేత్తలు, మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తత్వవేత్తలు, మేధావులు అందరూ ఆలోచించి ఎంత కష్టపడ్డా వారి ఆలోచన ఎక్కడైతే ఆగిపోయిందో, ఏ సమస్యకైతే పరిష్కారం కనుగొనలేకపోయారో దానికి అలవోకగా పరిష్కారం చూపించిన ఏకైక మహానుభావులు విశ్వంజీ మహారాజు గారు. ఇప్పుడు మన స్వామీజీలు మనం ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాము అనుకుంటే ఎక్కువగా సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు. అద్వైత వేదాంతం అనేది మనకు మూల స్తంభం. ఈ అద్వైత వేదాంతంలో ఉన్నది ఒక్కటే, ఇంకోటి లేదు అనేది అంటారు. అంటే అన్నప్పుడు దాని పక్కనే ఏముంటుందంటే బ్రహ్మసత్యం, జగన్మిథ్య. ఈ జగత్ అనేది మిథ్య, ఏమీ లేదు, ప్రపంచం లేదు, ఉన్నది భగవంతుడు ఒక్కటే. ఈ నువ్వు మాయలో ఉన్నావు, ఈ భ్రమలోంచి బయటపడు అనేది దాదాపుగా అందరూ చెప్తారు. ఈ మాయే గనక ఉన్నప్పుడు మరి మిగతాదంతా మనకేమో అన్నీ కనపడుతుంది. మిథ్య ఎట్టా అనేది ముందు తలకాయ బద్దలు కొట్టుకున్నా చాలా కొద్ది మందికి మాత్రమే అర్థమవుతుంది. ఇదే కనుక నిజమే అయితే ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం ఏమిటి అని అంటే, ఇవాళ మన కళ్ళ ముందే చూస్తున్నాము. 3వ ప్రపంచ యుద్ధం దాదాపుగా మొదలైంది. ఇంతకు ముందు దేశాల వాళ్ళు ఎవరన్నా ఉంటే మిలిటరీను, ఎయిర్ ఫోర్స్ను పంపించి సరిహద్దుల దగ్గర యుద్ధం జరిగేది. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయిందంటే సైనికులు కొట్టాడుకోవటం లేదు,
ఆ వైపు ఉన్న వాళ్ళు అవతల వైపు ఉన్న దేశాధినేత ఏ ఇంట్లో ఉన్నాడో గురి చూసి కొడితే చచ్చిపోతున్నాడు. బ్లాస్ట్ అయిపోయి కుటుంబాలే వాళ్ళ కొడుకులు మనవాళ్లతో సహా పిల్లలతో సహా చచ్చిపోయారు ఒక దేశం. వెంటనే ఇంకో దేశం వాళ్ళు దానికి ప్రతీకారంగా అవతల వాడి ఇంటి మీద బాంబులు వేస్తారు. అంటే దేశాధినేతలకే భద్రత లేకుండా పిచ్చితనం ఎక్కువైపోయి న్యూక్లియర్ బాంబులు అనేవి పిచ్చివాళ్ళ చేతిలో రాయి అయితే ఈ ప్రపంచం ఉంటుందా పోతుందా ఏమవుతుంది అని అందరూ తల్లడిల్లుతున్నటువంటి సమయంలో ఇప్పుడు పెరుగుతున్న ద్వేషానికి, ఇప్పుడు జరుగుతున్న కల్లోలానికి, అల్లకల్లోలంగా ఉన్న ప్రపంచంలో భవిష్యత్ ఏమిటి అంటే ఎవరికి అర్థం కావట్లే. ఏ మేధావికి అర్థం కావట్లే, ఏ తత్వవేత్తకి అర్థం కావట్లే, ఏ మత గురువు దీనికి పరిష్కారం చూపించలేకపోతున్నాడు. ఒకే ఒక్కరు అది మొదటి నుంచి చెప్తున్నది విశ్వంజీ మహారాజ్ ఒక్కరే. ఇది మీరు చూస్తున్నట్టు మతాల పేరుతో, కులాల పేరుతో, ఇంకోళ్ళ పేరుతో విడిపోయి ద్వేషం పెంచుకోవడం వల్ల జరుగుతున్నది అనర్థము అని ఒక 35 ఏళ్లుగా ఏదైతే ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారో దాని యొక్క క్లైమాక్స్ సిచ్యువేషన్ మనం ఇవాళ ప్రపంచంలో చూస్తున్నాం. అందరూ గజగజలాడిపోయి ప్రపంచం భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు అందరూ ఉడికి పడుతున్న టైంలో చాలా స్థిమితంగా ఉండగలిగిన వాళ్ళు ఎవరంటే విశ్వకుటుంబ సభ్యులు ఒకళ్ళే. ఎందుకంటే ఈ గురువు గారు మనకి విశ్వంజీ మహారాజు మొదటి నుంచి చెప్తున్నారు. ఆయన ఏదైతే చెప్పారో అది జరిగింది. అయితే జరిగినప్పుడు అందరూ భయపడుతున్నారు, కానీ విశ్వకుటుంబ సభ్యులకు భయం ఎందుకు లేదు అని అంటే మొదటి నుంచి విశ్వంజీ మహారాజు ఏం చెప్తున్నారంటే మీకు ఏమీ భయం కాదు, ప్రపంచానికి ఏమీ కాదు, దీన్ని రక్షించేటువంటి శక్తి వేరే ఉన్నది. ఆ విశ్వశ్రీ శక్తి ప్రపంచమంతా ఉన్నది, అణువణువులో ఉన్నది. దానితో గనక ఒక్కళ్ళు కనెక్ట్ అయిపోతే మొత్తం విశ్వం అంతా మీ చేతిలోకి వస్తుంది అని. అది థియరీ ఏమో అని అనుకుంటే అటువంటిది మొత్తము చేతిలోకి తీసుకునిగలిగి సాక్షాత్తు భగవత్ శక్తే మానవుడుగా వచ్చి మన మధ్య ఉండి ఇప్పటికే ఎన్నో ఉత్పాతాలని ఆయన నివారించారు. ఇవాళున్న కల్లోల ప్రపంచానికి ఏ దేశంలో ఉన్న ఎవరికి అర్థం కాని దానికి ఒకే ఒక్క పరిష్కారం విశ్వంజీ గారి మార్గం. ఏమిటి అనంటే మతాలు కొట్లాడుకుంటున్నాయి. ముఖ్యంగా మన సనాతన ధర్మం అనేది హిందూ దేశంలో పుట్టింది. నేను హిందూ నేషన్ అనే పుస్తకంలో వివరంగా రాశాను. ప్రపంచమంతటా ఒకప్పుడు సనాతన ధర్మమే ఉన్నది. సనాతన ధర్మం ఉన్నంత వరకు శాంతి సుఖాలు, ఒకళ్ళకొకళ్ళు మతాలు ఉండేవి. మతం అంటే అభిప్రాయాలు విభేదించుకునేవాళ్ళు, కానీ గొంతులు కోసుకోవటము, నా మతమే గొప్పది, దీనికోసం కూడా మెడకాయలు కోసేసుకుంటాము, నాది కనుక ఒప్పుకోకపోతే నీకు బతికే హక్కు లేదు అనేటువంటి ఉన్మాదం అనేది ఒక 2000 ఏళ్ళుగా వచ్చింది. అవి 2 మతాలు అలాంటివి తయారవుతే ఆ 2 చేసినటువంటి విధ్వంసము, ఆ ద్వేషమే ఇంతదాకా మనకి తెచ్చింది. ఇప్పుడు ఈ క్లైమాక్సియంలో ఏమైందంటే ఆ 2 మతాల వాళ్ళే ఇప్పుడు కొట్లాడుకుంటున్నారు. దీనివల్ల ఇప్పుడు తప్పనిసరిగా విశ్వంజీ గారు ఏం చెప్తున్నారంటే మతాల్లో అన్ని మంచివాళ్ళు, అందరూ మంచివాళ్లే, మానవులందరూ మంచివాళ్లే, ఏ మతంలో ఉన్న ఉన్మాదులు మాత్రమే కొంతమంది ఉన్నారు, వాళ్ళను తప్పిస్తే అందరూ ప్రతివాడు సౌభ్రాతృత్వంతో ఉండగలడు అని చెప్తున్నారు. ఇవాళ ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బతికి బట్టగట్టాలంటే, క్షేమంగా ఉండాలంటే అన్ని మతాల్లో ఉన్న సోబర్ ఎలిమెంట్స్ అన్నీ వచ్చి కూర్చొని మాట్లాడి ఏం చేయాలో చెప్పాలి. ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను జన్మలో అనుకోలే. ఇది అవుతుందా అని నాకు కొద్దిగా అనుమానాలు ఉన్నాయి స్వామి మాటల మీద. కానీ ఈ వారం రోజుల్లోనే ఇంకొక రహస్యం ఏంటంటే, ఈ మధ్యనే వారు నాతో మాట్లాడినప్పుడు కొద్దిగా నీ ఆలోచన విధానం కొంచెం మారాలి అని ఒక సూచన ప్రాయంగా అన్నారు. ఎప్పుడూ లేని ఎందుకన్నారో నన్ను తురుస్తున్నది. ఆయన అన్న తర్వాత ప్రపంచంలో జరిగిన పరిణామాలు చూస్తే మతాల మధ్య సామరస్యం కుదురుతుందా? ఇట్లాంటి ఉన్మాద స్థితిలో ఉన్న మతాలు, 2 ప్రధాన మతాల్లో హిందూ మతం సనాతన ధర్మానికి నిలవనీయడం ఉంటుందా అన్న అనుమానాలను దూరం చేస్తూ చివరికి ఆయన అన్నదే జరిగి తీరక తప్పని పరిస్థితి. అందరు మానవులు ఒకే చోటికి రావాల్సింది
అది ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి విశ్వంజీ గారే ఇవాళ నిజానికి విశ్వగురువు లేక జగద్గురువు అంటారే. జగద్గురువు అంటే ఆ జగద్గురువులు మనకు ఎంతో మంది ఉన్నారు. ప్రతి పీఠం వాళ్ళు అందరూ జగద్గురువులనే అంటారు. కానీ అసలైన జగద్గురువు అన్ని దేశాల వాళ్ళకి అసలు మతము, కులము, ప్రాంతము ఎవరితోనూ సంబంధం లేకుండా అందరినీ కలిపికట్టేటువంటి ఒకే ఒక ఉపదేశము, సార్వజనీనమైన ఆచరణ యోగ్యమైన, ఇది తప్ప ఇంకోటి గత్యంతరం లేదు, వినాశం తప్పాలి అని అంటే ఇది తప్ప గత్యంతరం లేదు అన్న స్థితికి తీసుకొచ్చిన వీళ్ళందరికీ సరైనటువంటి పాఠం విశ్వంజీ గారి ఉపదేశము, బోధ ఒక్కటే. ఇవాళ కాకపోతే రేపైనా అందరూ గుర్తించక తప్పదు. మీ సమైక్యత స్తూపం దగ్గరే అన్ని ప్రపంచ దేశాలు, ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు, అన్ని దేశాల వాళ్ళు వస్తారు, అన్ని మతాల వాళ్ళు వస్తారు. ఏదో వివేకానంద టైంలో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ జరిగింది. అది జరగక తప్పని పరిస్థితి వస్తుంది అని ఆయన ఊహించి చెప్పటం కాదు. భగవంతుడే మన దగ్గరికి వచ్చి మానవ రూపంలో ఉంటే ఏం చేయగలడు అన్నది నిజంగా తలుచుకుంటే గుడ్డు చదువుతానిస్తుంది. విశ్వంజీ స్వామి వారి మహత్తు కానీ ఇంకోటి కానీ చెప్తే ఇంకా మీరు అన్ని ప్రాసెస్లో ఇంక దరిదాపులకు కూడా ఎవరు రానేటువంటి స్థితిలో మానవులందరికీ మార్గదర్శకులు, ఆధ్యాత్మిక గురువులు, జగద్ రక్షకులు అయిన విశ్వంజీ మహారాజ్ వారికి సాష్టాంగ ప్రణామాలు. శాస్త్రి గారికి సతీమణికి స్వామి ఆశీస్సులు. నేను ఇక్కడికి వచ్చే ముందు చాలా సిగ్గుపడుతూ వచ్చాను. మాట్లాడలేదు, బాగా కంఠం చాలా ఇబ్బందిగా ఉంది, దగ్గు మాట్లాడితే దగ్గు వస్తుంది. అందుకని నేను మాట్లాడలేను, ఏమనుకోవద్దు, మాట్లాడితే దగ్గు తప్పదు, ఊపి సర్పండి తప్పదు వస్తుంది. ఎట్లండి కాస్త ఈ ఎంబరాస్మెంట్ నుంచి తప్పించమని డాక్టర్ సూర్యప్రకాష్ గారిని అడిగారు. ఆయన గారు మనం ఇప్పుడు మాట్లాడుకున్నది వారికి ఇప్పుడే చెప్పినట్టుందండి, వాళ్ళు చూసుకుంటున్నారు. అట్టగే ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినా అసలు చిన్న వృక్షిస్తున్నారు దగ్గర రాలేదండి. నా దృష్టిలో ఇది అద్భుతంగా గానలోలుడే మన విశ్వం